బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి తన రిజైన్ లెటర్ను పంపించారు. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇటీవల 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయిన్ లిస్టును ప్రకటించింది. అందులో విజయశాంతి పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జరిగిన తప్పును గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్టార్ క్యాంపెయిన్ గా ఎమ్మెల్యే రఘునందన్తో పాటు విజయశాంతిని నియమిస్తున్నట్లు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయినా ఆమె అసంతృప్తిని చెందలేదు. అయితే దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోని బీజేపీకి విజయశాంతి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె రాజీనామా రాష్ట్ర పార్టీ కూడా ధృవీకరించింది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి తన రిజైన్ లెటర్ను పంపించారు. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇటీవల 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయిన్ లిస్టు ప్రకటించింది. అందులో విజయశాంతి పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జరిగిన తప్పును గుర్తించిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్టార్ క్యాంపెయినర్ గా ఎమ్మెల్యే రఘునందన్తో పాటు విజయశాంతిని నియమిస్తున్నట్లు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి విజయశాంతి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె రాజీనామాను రాష్ట్ర పార్టీ కూడా ధృవీకరించింది. ఇక కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై మాజీ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ద్రోహులతో కలిసి వేదికను పంచుకోలేకనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విజయశాంతి ట్విట్టర్లో తెలిపారు. అప్పటి నుంచి ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 11న అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్పోర్ట్లో విజయశాంతి స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలికిన 4 రోజుల్లోనే విజయశాంతి పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. కాగా బీజేపీని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఇప్పుడు విజయశాంతి కూడా పార్టీని రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారు. అయితే రాహుల్ గాంధీ సమక్షంలో విజయశాంతి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఏదైతే బీజేపీలో కీలక నేతగా ఉన్న విజయశాంతి నిన్న రాత్రే పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. పార్టీ కూడా ఆమె రాజీనామాను కన్ఫర్మ్ చేసింది. అయితే మనం ముందు నుంచే చెప్తున్నాము, ఏదైతే బీజేపీలో కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పి, అందులో భాగంగానే మనం 10 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. విజయశాంతి కూడా కాంగ్రెస్లోకి చేరుతుందని చెప్పేసి అది 3 రోజుల క్రితమే కన్ఫర్మ్ అయింది. ఏదైతే మల్లు రవి బీజేపీలో చేరుతున్నట్లు కూడా ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే రేవంత్ రెడ్డి ఒక ప్రచార సభలో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు ఎవరైతే బీజేపీలో చేరారో కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళు అక్కడ బీజేపీలో పనిచేయలేకపోతున్నారు, కాబట్టి వాళ్ళందరూ కూడా పార్టీలోకి వస్తున్నారు. అందులో భాగంగానే నేను చెప్పిన పేరు వివేక్తో పాటుగా మనకి విజయశాంతి రాబోతున్నారు, డీకే అరుణ రాబోతుంది, అదేవిధంగా జితేందర్ రెడ్డి రాబోతున్నారని చెప్పడం జరిగింది. కానీ డీకే అరుణ తర్వాత ఖండించడం జరిగింది, తాను ఏ పార్టీలోకి వెళ్ళడం లేదని. అదేవిధంగా జితేందర్ రెడ్డి మాత్రం ఇంతవరకు మౌనంగానే ఉన్నారు. అయితే విజయశాంతి మాత్రం గత కొంతకాలంగా కూడా పార్టీకి సంబంధించి ఆమె తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అనేక సంఘటనలు ఉన్నాయి. బహిరంగ వేదికల మీద ఆమె వ్యక్తం చేయడం జరిగింది, అదేవిధంగా ట్వీట్ల ద్వారా కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే పార్టీలో ఒక కార్యక్రమంలో వేదికను పంచుకోవడం ద్వారా ఆమె బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్ళగక్కినప్పటికీ కూడా అంతకు ముందు నుంచి కూడా ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల మీద ఆమె తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. తనను ఏ విధంగా కూడా
పార్టీకి సంబంధించి వాడుకోవడం లేదు, పార్టీ కార్యకలాపాల్లో తనని ఇన్వాల్వ్ చేయట్లేదని పదే పదే చెప్పడం జరిగింది. ఈ ఫిర్యాదులన్నీ కూడా కేంద్ర పార్టీకి చెప్తాడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమెకి ప్రయారిటీ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. అందుకోసమే ఆమె తీవ్ర అసంతృప్తితోని ఏదైతే పార్టీని నిన్న రాత్రి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఇక ప్రశ్న అంతా కూడా ఏ పార్టీలోకి వెళ్తుందని చెప్పేసి కూడా పదే పదే అందరూ చర్చిస్తున్నప్పటికీ కూడా ఆమె కాంగ్రెస్ గూటికే చేరబోతుంది అనేది మాత్రం ఇక్కడ ఆమె వర్గాల నుంచి వస్తున్న ఒక సమాచారం. ఎందుకంటే ఆమె గతంలో 2014 నుంచి కూడా 2020 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత బీజేపీలో చేరినప్పటికీ కూడా బీజేపీలో పూర్తి స్థాయిలో ఆమె తన కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే మధ్యలో 2 ఏళ్ళు కరోనా రావడం, ఆ తర్వాత ఒకే ఏడాది ఉండడం, ఆ తర్వాత అక్కడ కూడా ఆమెకి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని చెప్పేసి ఆమె పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్ళబోతున్నారని మాత్రం ఇక్కడ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం కాదు, మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి రేపు రాహుల్ గాంధీ ఏదైతే ప్రచార సభల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరతారని చెప్పేసి కూడా ఆమె అనుచరులు చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీలో ఒక్కొక్కరుగా బయటికి పోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఈరోజు విజయశాంతి, మొన్న వివేక్, అంతకుముందు మనకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఇలా చూసుకుంటూ పోతుంటే కనుక బీజేపీలో ముఖ్య నేతలందరూ కూడా ఖాళీ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే 2 పేర్లు అప్పుడు తీసుకున్న పేర్లలో డీకే అరుణ కూడా ఉన్నారు, అదేవిధంగా మనకి జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. జితేందర్ రెడ్డి విషయానికి వస్తే కనుక జితేందర్ రెడ్డి తన కుమారుడికి సీట్ ఇవ్వడంతో, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆయన ప్రస్తుతం వేరే పార్టీలోకి అంటే కాంగ్రెస్లో వెళ్లకుండా ఆగిపోయారని చెప్పేసి కూడా ఆయన వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా తర్వాత స్పష్టం చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా డీకే అరుణ విషయంలో కూడా అదేవిధంగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె అసెంబ్లీలకు పోటీ చేయడానికి ఆమె సిద్ధంగా లేదు. వెళ్తే పోటీ చేస్తే కనుక పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తాననే ఒక ఆలోచనలో డీకే అరుణ ఉన్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో తొందరపాటు చర్యలు ఏవి చేపట్టకుండా ఈ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలను బట్టి ఆమె వేచి చూసే ధోరణి అవలంబిస్తుందని చెప్పేసి మాత్రం పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలోకి ముఖ్య నేతలందరూ కూడా చేరబోతున్నారు. అయితే మరో విషయం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున. ఏదైతే 20వ తారీఖున మనకి ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచార సభల్లో పాల్గొనడానికి తెలంగాణకు రాబోతున్నారు. అప్పుడు కూడా ఒక ముఖ్య నేత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. వారు ఆ ముఖ్య నేత ఏ పార్టీకి చెందిన వారనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక రాములమ్మ కాంగ్రెస్ కూటికి చేరిన తర్వాత మరిన్ని చేరికలు ఉండబోతాయని అయితే మాత్రం తెలుస్తుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.